अश्रुधारा सर्व एवैते ज्ञाने त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा మామేవానుత్తమాం గతిం. నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే, కాని జ్ఞానముతో ఉండి దృఢనిశ్చయమును కలిగి బుద్ధి నాయందే ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమలక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. జ్ఞానయుక్తుడైన భక్తుడే ఉన్నతమైన వాడు అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడు మిగతా 3 రకాల భక్తులు కూడా ఆయనకు ప్రియమైన వారే అని వివరణ ఇస్తున్నాడు. ఏ కారణంతో అయితేనేమి భక్తిలో నిమగ్నమై ఉన్నవారు అందరూ గొప్పవారే అని చెప్తున్నాడు. అయినా జ్ఞానంలో స్థితిలై ఉన్న భక్తులు భౌతిక వస్తు సంపద కారణాల కోసం భగవంతుణ్ణి పూజించరు. అందుకే భక్తులు యొక్క ఈ యొక్క నిస్వార్థ బేషరతుగా ఉన్న ప్రేమకి భగవంతుడు బద్ధుడైపోతాడు. పరాభక్తి లేదా దివ్య ప్రేమ అనేది ప్రాపంచిక ప్రేమ కంటే చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది దివ్య సుఖని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది సొంత ప్రయోజనం కోసం కోరికచే ప్రేరేపితమైనది. దివ్య ప్రేమ అనేది సమర్పణ స్వభావంతో మరియు ఇష్టసకుని సేవలో త్యాగంతో నిండి ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది తీసుకునే దృక్పథంతో ఉంటుంది. దాని అంతిమ లక్ష్యం ప్రేమించిన వారి నుండి ఏదో పొందటమే. చైతన్య మహాప్రభువు ఇలా కామము స్వీయ సంతోషం కోసం ఉంటుంది. దివ్య ప్రేమ శ్రీకృష్ణుడి సంతోషం కోసం పెంపొందించుకోబడి ఉంటుంది. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. కామం అనేది చీకటి మరియు అజ్ఞానం వంటిది. అదే సమయంలో దివ్య ప్రేమ అనేది స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమైనది. జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజ్ దీన్ని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు. భక్తి మార్గంలో ప్రయాణించాలంటే ప్రాపంచిక భౌతిక సుఖాల కోరికలను మరియు మోక్షం కోసం ఉన్న వాంఛను విడిచిపెట్టాలి. లేదా అలా కాకపోతే దివ్య ప్రేమ అనే స్వచ్ఛమైన నీరు స్వార్థంతో మలినమైపోతుంది. నారద మహర్షి స్వచ్ఛమైన ప్రేమను ఈ విధంగా నిర్వచించారు. నిజమైన ప్రేమ అంటే ఇష్టసకుని సంతోషం కోసం ఉన్నదే. భౌతిక ప్రాపంచికత్వత ప్రేరేపితమైన భక్తులు ఇటువంటి భక్తిలో నిమగ్నమే కాలేరు. కానీ జ్ఞానంతో ఉన్న భక్తుడు ఈ నిస్వార్థ స్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడైతే ఎవరైనా భగవంతుణ్ణి ఈ విధంగా ప్రేమించటం నేర్చుకుంటారో ఆయన ఆ భక్తునికి బానిసైపోతాడు. భక్తుని యొక్క అత్యుత్తమ లక్షణం ఏమిటంటే భక్తవత్సలుడు. పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నా నామములు జపం చేస్తూ తలంపులలో నన్ను తమ దగ్గర ఉంచుకున్న వారికి నేను బానిసైపోతాను. ఇది నిజము ఓ అర్జున. భగవంతుడు తన నిస్వార్థ భక్తుల పట్ల ఎంత రుణపడి ఉంటాడంటే వారిని తన స్వస్వరూపంగానే చూసుకుంటాను అని అన్న స్థాయి వరకు చెప్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.